పక్షుల ఆకలి తీర్చేందుకు విజయనగరం జిల్లా రాజాంకు చెందిన స్వాతి వినూత్నంగా ఆలోచించారు. తమ పొలంలో పండిన వరికంకుల్ని గుత్తులుగా కూర్చి ఇంటి ద్వారాలు కిటికీలకు కట్టారు. ఇంటి ఆవరణలోని చెట్లకు వేలాడదీసి పక్షుల కడుపు నింపుతున్నారు. అంతేకాకుండా వరికంకులకు పక్కనే తాగునీరు అందుబాటులో ఉంచి పిట్టల దాహార్తిని తీరుస్తున్నారు. వేసవిలో పక్షులు ఆహారం, తాగునీటి కోసం అలమటిస్తాయని, వాటి ఆకలి తీర్చేందుకు ఈ విధంగా చేస్తే ప్రాణులను కాపాడిన సంతృప్తి మిగులుతుందని స్వాతి చెప్పారు. మనుషులకు ఆకలి వేస్తే వాళ్ళ ఆకలిని మాటలను వ్యక్తపరచగలరు. పక్షులు అలా కాదు కదా. పక్షులు ఆహారానికి కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణిస్తూ ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పొలంలో పండిన వరి కొంకులను తెచ్చి వాటిని కుచ్చిగా అల్లి మా ఇంటి ద్వారబంధముకు, అలాగే మా ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఇంటి ముందు వేలాడ తీసేది. అవి మా ఇంటి అలంకారంగా ఉంటుంది, అలాగే పక్షులకి ఆహారంగా మారుతుంది. అవి అలా తినడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఇంటి ముందు నీళ్లు, అలాగే ఆహారాన్ని పెట్టండి. అవి వచ్చి ఉడతలు, పక్షులు తింటాయి. అవి తినడం వల్ల చాలా మంచిది.